మూడు పార్టీల కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీల కలయిక ప్రజాగళం సభను జయప్రదం చేయండి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా పంగలూరు మండలంలోని ముప్పవరం గ్రామంలోని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొరిసపాడు పంగలూరు మండలాల తెలుగుదేశం పార్టీ శ్రేణులతో శుక్రవారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పొడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఉమ్మడి ప్రజాగళం సభకి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు అందరూ నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమని అన్నారు. కొద్దిగా సంతమాలు అతనికి కొద్దిగా దూరం ఉంటుంది. సంతమాలు కొంత ప్రాంతం మనం మొబిలైజేషన్ చేయొచ్చు. ఖచ్చితంగా మనం 3 కాన్స్టిట్యుయెన్సీ నుంచి 1,00,000 మంది పైన హాజరవ్వాలి. ఎందుకంటే ఇది మనం మొన్న వాళ్ళ పార్టీ లాగా అంకెల గారి చేసి చెప్పే పరిస్థితి మన పార్టీకి అలవాట్లేదు. చూసాము, 15 లక్షల మంది అని చెప్పారు. సున్నాలన్నీ తీసేసిన జనం లేదు. 15,50,000 మంది జనం వస్తే కిటకిటలాడిపోయారు. అది తీసుకురావడానికి 2 గంటల సమయం వాళ్ళు లేటుగా ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే ప్రజలలో ఆదరణ కోల్పోయినప్పుడు, ప్రజల దూరం అయినప్పుడు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు సభలో వెళ్ళలేకపోతుంది. మనకి వాళ్ళ ఆ విధంగా లేదు. ఏది పెట్టినా అపోజిషన్ లో ఉన్నాం మనం, ఏది పెట్టినా మన పార్టీ కానీ మన జిల్లాకు సంబంధించి ఏది పెట్టినా సక్సెస్ అవుతాం. రేపు మొట్టమొదటి కూటమి సభ చాలా పెద్ద ఎత్తున నాయకులు, శ్రేణులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మన వంతు కృషిగా ప్రతి మండలం నుంచి 5 నుంచి 7,000 మంది, ప్రతి గ్రామం నుంచి ప్రతి మనిషి తెలుగుదేశం పార్టీ ప్రతి మనిషి కూడా కదలాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద మీటింగ్. నాకు తర్వాత రేపు నాకు తెలిసి 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఎప్పుడైనా కోడ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది కోడ్ రాకముందు జరిగే పెద్ద మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్ సక్సెస్ చేస్తే కనుక ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక అర్థం కాన్స్టిట్యూన్సీ లో మనం ఒక్కరే గెలిస్తే సరిపోదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం గెలిస్తే కానీ మనకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. ఇవాళ మనం పోయినసారి మనం 23 సీట్లకి మనం పార్టీ దెబ్బతింటం జరిగింది. అయినా సరే ఎక్కడ కూడా వెనకడికి వేయకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే లాస్ట్కి మన కార్యకర్తలతో పాటు, మన నాయకులతో పాటు, మన నాయకుడిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా 50 రోజులు జైల్లో పెట్టే స్థాయికి వాళ్ళు వెళ్ళారంటే ఏ విధమైన పరిపాలన చేస్తారో మనందరం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మనము జనసేన, బీజేపీ కార్యకర్తలు ఏ గ్రామంలో ఉన్నా సరే ముందుకు వచ్చి మనం కూడా కలుపుకోవాలి. అట్లానే చిన్న ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా సరే మనం అవసరమైతే వెళ్ళి కలిసి మాట్లాడుకొని అందరినీ కుటుంబంగా ఫామ్ చేసి అందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాతో పాటు మన పార్లమెంట్, పోయినసారి మనం 4 గెలిచి మన పార్లమెంటు సభ్యుడు ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన కూడా గెలిస్తే చాలా సంతోషం ఉండేది. కానీ ఈసారి ఆ విధంగా లేకుండా మన బాపట్ల పార్లమెంట్ లో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలతో పాటు అట్లా మన జిల్లాలో ఉన్న 12 కాన్స్టిట్యున్సీలతో పాటు పార్లమెంట్లు కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయే సభకి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుమించి ముందుకు వస్తారని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.